వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ సాయిరాం నగర్ కాలనీ పార్కులో పలు కాలనీ వాసులతో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవ భారతీయ యోగా సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన యోగా సెంటర్ గవర్నమెంట్ ప్రెస్ కాలనీ పార్క్ ప్రెస్ కాలనీ సెంటర్ ఇన్ఛార్జ్ యోగా గురిజీ లిక్కి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెంపపేట డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా శారీరక మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. నేటి జీవనశైలికి యోగా ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ జూన్ 21న తప్పకుండా యోగా దినోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా గురిజీ లిక్కీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ కలుషితమైన వాతావరణంలో యోగా ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. సర్వరోగ నివారణ యోగా అని తెలిపారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను ఆచరించాలని సూచించారు. తదనంతరం యోగా గురువులకు సెలవుతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు మాధవరెడ్డి గురిజీ, సాయిరాం నగర్ అధ్యక్షులు జి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ముకుందరెడ్డి, కార్యదర్శి చంద్రపాల్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్, విశాల్, మండల ప్రధానాధికారి లిక్కి మాధవరెడ్డి, ప్రెస్ కాలనీ సెంటర్ ఇన్ఛార్జ్ కె లక్ష్మారెడ్డి, వెంకట్ గుప్తా, విశ్వనాథ్ గుప్తా, నారాయణ, రత్నాకర్, మహిళా యోగ సాధకురాలు, యోగా సాధనాలతో పాటు మొత్తం 100 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. గవర్నమెంట్ దగ్గర పైరవీలు అవి చేసి తెచ్చుకుంటుండ్రు. ఏది లేకుండా కింద ఒక మామూలు శాల్వ లాంటిది వేసుకొని ఎట్లా చెప్తుండే అంటే ఏకదాడి చెప్తుండే. ఏ టీవీలో కానీ ఇస్తే బాగుండు సార్ని. మీ అందరికీ సాయిరాం నగర్ తరఫున మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, యోగ సాధకులకు, సాధకి మండలకు అందరికీ శుభోదయం, ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు యోగ సాధన చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం పంచుతాము. మనశ్శాంతి ఉంటుంది. ధ్యానం వల్ల కూడా చాలా చిత్తశుద్ధి కలుగుతుంది. యోగా వల్ల ఆసనాల వల్ల శరీరం శుద్ధి అవుతుంది. ప్రాణాయామం వల్ల అంతర్శుద్ధి జరుగుతుంది. ధ్యానం వల్ల చిత్తశుద్ధి మెరుగవుతుంది. అందుకని దీన్ని రోజు యోగ సాధన చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా అందరు రోజు పార్టిసిపేట్ కావాలని ఇప్పటికైనా కూడా ఈ గత 16 సంవత్సరాల నుంచి ప్రతిరోజు 40 నుంచి 50 మంది వస్తున్నారు. ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని నా ఆశాభావం ఉంటుంది. నేను ఒక విశ్రాంత ఉద్యోగిని. సోషల్ సర్వీస్కు చాలా ఇష్టంగా ప్రయత్నం చేస్తూ ఉంటా. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటానేనండి. ఆసనం చేయమని ప్రతి ఒక్కరికి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడికి రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసినట్టు అనుకోవాలండి. మనం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ చేస్తాం, కానీ డబ్బులు లేకుండా ఇక్కడ ఇన్సూరెన్స్ చేసినట్టు అనుకొని ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా, ఎవరి ఫోర్స్ అవసరం లేదు, మన ఇష్టపూర్వకంగా మనం రావాలి. ఇక్కడ యోగ సాధన చేయాలి. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క రుగ్మతకు, ఒక్కొక్క రోగానికి నయం అవుతుంది. అందుకని దాన్ని ఇంట్రెస్ట్గా శిక్షకుడు నేర్పిస్తూ ఉంటాడు. రోజు అప్డేట్ అవుతుంటాడు. శిక్షకుడు అప్డేట్ అవుతుంటాడు. మేమంతా భారతీయ యోగా నుంచి నేర్చుకున్నాము. అక్కడ అవసరమైతే ఢిల్లీ కూడా వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకొని ఇక్కడ మీకు పంచుతుంటా. నాకు జ్ఞానం అనేది అక్కడి నుంచి వస్తుంటుంది. మాకు బుక్కులు కూడా 3 మంత్స్కి ఒకసారి బుక్స్ వస్తుంటాయి. వాటిని ఫాలో అవుతుంటాము. ఎఫిషియన్సీ క్లాసెస్ నెలకు ఒకసారి ఉంటుంది. వాటికి అక్కడ వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చి మీకు పంచుతూ ఉంటా. అందుకని మీ అందరి వస్తేనే ఇక్కడ యోగా నేర్చుకుంటాము. అందరం కలిసి చేస్తే యోగా అనేది కలయిక అండి. యోగా అంటే ఏదో ఆసనాలు ఎక్సర్సైజ్ కాదండి, కలయిక ఇది. అందరు కలిసినప్పుడే మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కరిగా ఉంటాము, ఒంటరిగా ఉంటాము. ఒంటరి జీవితం ఎప్పుడు పనికిరాదండి. నలుగురు కలిస్తేనే సంతోషం చాలా ఉంటుంది. సంతోషమే సగం బలం అని నా ఉద్దేశము. మీ ఉద్దేశం కూడా అదే ఉంటుంది. అందరికీ శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, కాలనీ వాసులకు, ఇక్కడ సాయిరాం నగర్ కాలనీ పెద్దలు కూడా చంద్రపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారు, నాకు తెలియని పెద్దవాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వివిధ కాలనీస్ల పెద్ద మనుషులు కూడా వచ్చారు. అందరికీ శుభాకాంక్షలు తెలియదు.